ఎవరిని నారాయణ స్వామిని కానీ మేము ఎవరు ఇబ్బంది పెట్టలా. ఏ స్టేషన్లో ఏ ఒక్క ట్రాక్టర్ని కూడా పెట్టలా. వాంటెడ్గా మమ్మల్ని ఈరోజు ఇంత అన్యాయంగా పెడుతున్నారంటే అదే వాళ్ళైతే ఎక్కడ చూసినా కొండలుగా మాయమైపోతున్నాయి. ప్రతిరోజు పెనుమూరు మండలంలో జీడినెల్లూరు కాన్స్టిట్యున్సీలో లెక్కలేనంత మట్టి తరలిస్తూ ఉండరు. నేను ఒకడే మా కైలో మట్టి మేము ఆడనే సదరం చేసుకుంటామంటే ఈ విధంగా అన్యాయంగా ఇబ్బంది పెట్టినాడు. దయచేసి మీరు అందరూ న్యాయం చేయాలని, దీనిపైన ఎంక్వైరీ చేయాలని. ఫోటోలన్నీ కూడా ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ఇది కేవలం జగనన్న ఫోటో వేసుకుంటున్నామని జేసీబీల పైన, టిప్పర్ల పైన, అటాచ్ పైన జగనన్న బొమ్మలు ఉన్నాయనేసి వాంటెడ్గా పోలీస్ స్టేషన్లో ఉన్న అటాచ్ టిప్పర్లు ఈ రోజుకి 23 రోజులు అవుతుందన్న పెనుమూరు పోలీస్ స్టేషన్లో ఉన్నాయన్న. మట్టి దొంగతనం కింద కేసు కట్టినారన్న. మట్టి దొంగిలిస్తున్నామంట. మా కైలో మేము లెవెల్ చేసుకుంటామంటే దొంగతనం అంట, దొంగిలిస్తున్నామంటున్నా. మట్టిని దొంగతనం కింద కేసు కట్టినారన్న. ఇంత అన్యాయంగా ఇబ్బంది పెట్టినారన్న. కాన్స్టిట్యున్సీలోనే ఎవరిని ఇబ్బంది పెట్టాల, ఆ విధంగా నన్ను ఇబ్బంది పెట్టినారన్న. చాలా డ్యామేజ్ చేసినారన్న. ఎంత డ్యామేజ్ అంటే అంత డ్యామేజ్ చేసినారన్న. దయచేసి దీనిపైన ఎంక్వైరీ చేయించాలని, మీ ద్వారా న్యాయం జరగాలని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను. ఈరోజు మన దేవరాజు రెడ్డి పైన జరిగిన అన్యాయంకి కారణం జగనన్న బర్త్డే. దయాసాగర్ రెడ్డి, కృపాలక్ష్మి, నారాయణ రెడ్డి, సురేష్ అన్న వీళ్ళందరి ఆధ్వర్యంలో మేమందరూ నారాయణ స్వామి అన్న అందరి ఆధ్వర్యంలో ప్రోగ్రాం చేశాము, సక్సెస్ చేశాము అని వాళ్ళు కక్ష కట్టి దేవరాజు రెడ్డి అనేడు సిన్సియర్ పార్టీ అభిమాని, సిన్సియర్ కార్యకర్త. ఒకే ఒక కారణం, వీళ్ళు జగనన్న కోసం ఇవన్నీ చేస్తున్నారు, వీళ్ళకి ఏదో ఒక విధంగా మనం ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో సొంత కైలో పులికిల్లిలో సొంత కై పూర్ణచంద్రారెడ్డి అనే వాళ్ళ కైలో పట్టా భూమిలో మట్టి తీసుకుంటా ఉంటే వచ్చి 2 ట్రిప్పర్లలో కూడా మట్టి లేదు, ఖాళీ ట్రిప్పరే ఉంది ఇప్పుడు కూడా స్టేషన్లో. సరే, ట్రిప్పర్లు తీసుకుపోయి వాళ్ళు సీజ్ చేశారు. సరే, అప్పుడు ఏమన్నారు అంటే ఇటాచి మీ సొంత కైలో మీరు పని చేసుకుంటా ఉంది, ఈ ట్రిప్పర్లు మాత్రము రోడ్డు మీద ఉందని చెప్పి తీసుకెళ్ళిపోయారు. మట్టి లేదు. 3 రోజుల తర్వాత ఆ ఇటాచి అక్కడ పని అయిపోయిందని మదనపల్లికి వెళ్ళిపోతే, మదనపల్లికి పోయి ఎక్కడో వర్క్ చేస్తూ ఉండే చోటు నుంచి ట్రిప్పర్ నైటే లారీ తీసుకొని వచ్చి స్టేషన్ ముందు పెట్టినారు. ఇది జస్ట్ కక్షపూరితంతోనే వీళ్ళు టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఇంకొకటి కూడా మీ అందరి ముఖ్యంగా ఈసారి ఓట్లు అన్ని వర్గాల వాళ్ళు అందరికీ ఓట్లు వేశారు. ఈవెన్ రెడ్ అవ్వచ్చు, ఇంకో కులం అవ్వచ్చు. టీడీపీకి కూడా అన్ని వర్గాల నుంచి ఓటేసాం, గెలిపించాం. కానీ ఒక రెడ్డి అనే జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ఒక రెడ్డి అనే ఒక దీంతో దేవరాజు రెడ్డి పైన ఇట్లా చేయడము కరెక్ట్ కాదు. ఇది చాలా అన్యాయము. ఇంకొకటి కూడా చెప్తున్నా, పెనుమూరు మండలం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో నారాయణ స్వామన్న డిప్యూటీ సీఎంగా ఆయన అనుకుంటే చిటికేస్తే ఎంతైనా చేసే అంత పవర్ఫుల్ దీంతో ఉన్నా, నేను మీ అందరి ద్వారా అడుగుతాను, పెనుమూరులో ఉన్న పెద్ద నాయకులు ఉన్నారు, ఈవెన్ ఓపెన్గా అందరూ ఒకరికొకరు బాగుంటాము, టీడీపీ పెద్ద నాయకులు అందరూ కూడా ఉన్నారు. ఏ రోజైనా ఎవరి మీదైనా కక్షతో చిన్న కేసు అన్నా మేము పెట్టామా? కక్షతో మిమ్మల్ని స్టేషన్ కన్నా ఎప్పుడన్నా పిలిపించామా? మేము ఓపెన్గానే అడుగుతున్నాం. అందరూ బాగుండే దీంతో మీరు ఈరోజు కక్ష కట్టి మీరేసిన మొక్క, మీరేసిన విత్తనం రేపు అధికారం ఏది శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు, అసలు మనిషే శాశ్వతం కాదు. అట్లాంటిది మీరు చిన్న కార్యకర్త మీద, ఏదో జేసీబీ తోలుకొని బతుక్కుండే కార్యకర్త మీద మీరు ఇంత కక్ష కట్టి చేస్తే ఒకటే ఒక కారణం, అతను జేసీబీ మీద జగనన్న బొమ్మ ఉంది, అతని ట్రిప్పర్ మీద జగనన్న బొమ్మ ఉంది. ఏముంది? ఎవరు అభిమానం ఏముంది? ఎవరు అభిమానం వాళ్ళది.